ఓం 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 స్థిర సుఖమాసనం. స్థిర సుఖమాసనం. ఉదార సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహ యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. ముందు శ్లోకంలో 4 రకములైనటువంటి డివోటెడ్ పర్సన్స్ ఉంటారు. ఆర్తో, జిజ్ఞాసురర్థార్థి, జ్ఞాని. ఆర్తి ఏదో ఆపదలో ఉన్నప్పుడు భగవంతుని తలుచుకునేవారు. జిజ్ఞాసు ఏమిటో తెలుసుకుందామనే జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. అర్థార్థి ఏదో ప్రయోజనాన్ని కోరి భగవంతుని కొలిచేవారు. 3 రకాల భక్తులు వాళ్ళు. ఇంకా జ్ఞాని, ఉన్నత స్థాయికి చెందినటువంటి డివోటెడ్ పర్సన్. ఈ నలుగురు కూడా ఉదారాహ్ అంటే మంచివారే, గొప్పవారే, మహాత్ములే. కానీ జ్ఞాని తూ కానీ జ్ఞాని ఆత్మైవ మే మతం. జ్ఞానియే నేను, నేనే జ్ఞాని. రకరకాల పూజలు, కర్మకాండలు, ఉపాసనలు, ధ్యానాలు, జపాలు, సంకీర్తనలు, 9 విధమైనటువంటి భక్తి మార్గాలలో భగవంతుని కొలుచుకోవడానికి ఎంతో అవకాశం. వాళ్ళందరూ సాత్విక స్వభావం కలిగి భగవంతుని యందు ఎంతో అంతో దృష్టి పెట్టిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఉదారాహ్ మహాత్ములే, గొప్పవారే. కానీ తూ జ్ఞాని, జ్ఞాని అయినవాడు మాత్రం ఆత్మా ఏవ నా స్వరూపమే అని మే మతం, ప్రత్యేగాత్మ యొక్క మతం, ప్రత్యేగాత్మ యొక్క అభిప్రాయం, పరమాత్మ యొక్క అభిప్రాయం. అంటే అందరిలోకి చాలా విశిష్టమైనటువంటి జ్ఞాని అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే జ్ఞాని. హి
ఎందుకంటే అటువంటి జ్ఞాని యుక్తాత్మ, మనసును బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నుంచినవాడు యుక్తుడు. యుక్తాత్మ అనుత్తమాం గతిం, అత్యుత్తమమైనటువంటి లక్ష్యము. గతి అంటే లక్ష్యము. మాం ఏవా, ఆత్మయందే ఆస్థితః, నిలిచి ఉన్నాడు. ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ తు ఆత్మైవ మే మతం, ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. రకరకములైన భక్తి మార్గములలో ఉన్నవారందరూ ఉదారులే. కానీ జ్ఞాని అయిన వారు మాత్రము సాక్షాత్తుగా ఆత్మస్వరూపమే అని నా అభిప్రాయము. ఎందుకంటే అటువంటి యోగయుక్తుడు తన మనస్సును బుద్ధిని ఆత్మయందే స్థిరముగా నిలిపినవాడై అత్యుత్తమమైన లక్ష్యమైనటువంటి ఆత్మయందే నిలిచి ఉన్నాడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ తు ఆత్మైవ మే మతం, ఆస్థితః స హి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. అహమస్మి, అహమస్మి. ఉదారాః ఉత్కృష్టాః సర్వే ఏవ, అందరు రకములైన భక్తులు కూడా ఉదారులే, గొప్పవారే, మహాత్ములే. ఏతే త్రయః అపి, ముందు చెప్పినటువంటి నలుగురిలో ఈ ముగ్గురి కంటే, ఆర్తి జిజ్ఞాసు అర్థార్థి కంటే మమ ప్రియాః ఏవ ఇత్యర్థః, నాకు అత్యంత ప్రియుడు. ఎవరు? అందరూ ప్రియులే. నహి కశ్చిత్ మద్భక్తో మమ వాసుదేవస్య అప్రియో భవతి. ఎవరైతే భగవంతుని మీద మనస్సు పెడతారో అటువంటి వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా వాళ్ళు ప్రియులే. తు, కానీ జ్ఞాని అత్యర్థం ప్రియో భవతి ఇది విశేషః. అంటే జ్ఞాని నాకు అతిశయించి ప్రియుడగును అనేది జ్ఞాని యొక్క విశేష, ప్రత్యేకత. తత్కస్మాత్, అది ఎందువలన? జ్ఞానీ తు ఆత్మా ఏవ నా అన్యో మత్తః ఇతి. జ్ఞాని నేనే, నేనే జ్ఞాని, నా అన్యః వేరెవరు కాదు, ఇతి అని మే మమ మతం నిశ్చయః అని నా యొక్క నిశ్చిత అభిప్రాయము. మతం అంటే అభిప్రాయం అనేది ఒపీనియన్ కాదు, ఇది నా నిశ్చయము. ఆస్థితః, ఆరోఢం ప్రవృత్తః సహ జ్ఞాని, అంటే ఆత్మస్థితి యందు నిలిచి ఉండడానికి అత్యంత ప్రయత్నం చేస్తున్న ఈ జ్ఞాని, యస్మాత్, ఇందువలనను, అహం ఏవ భగవాన్ వాసుదేవో నా అన్యః, అతడు నాకంటే భిన్నుడు కాడు. అస్మి ఇతి ఏవం యుక్తాత్మా సమాహిత చిత్తః సన్, సమాహిత చిత్తుడై, చిత్తము గలవాడై,
మామ్యేవా పరం బ్రహ్మ పరమాత్మ ప్రత్యేగాత్మను గంతవ్యం లక్ష్యముగా పొందుటకు ప్రవర్తిల్లినవాడు. అనుత్తమాం గతిం. ఏది అనుత్తమాం గతి? అన్నిటికన్నా ఉత్కృష్టమైన గతి లక్ష్యమేది? ఆత్మస్థితిలో ఉండడమే. అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ. ప్రవృత్త ఇత్యర్థ. అటువంటి లక్ష్యము కోసమని ఆత్మయందే నిలిచి ఉన్న యోగయుక్తుడే అత్యంత ప్రియుడు. అందరూ ప్రియులే. ఎందుకు? అందరూ భగవత్ స్వరూపమే. భగవంతుని తలచిన, ఏ విధముగా తలచినా సరే భగవంతునికి ప్రియులే. కానీ జ్ఞాని మాత్రం నాకు చాలా ప్రియుడు. ఎందుకు? జ్ఞానియే నేను, నేనే జ్ఞాని. నేనంటే ఆత్మ, ఆత్మయే జ్ఞాని, జ్ఞానియే ఆత్మ, జ్ఞానియే పరమాత్మ. అహమస్మి, 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 అహమస్మి. ఒక్కసారి ఆత్మస్థితిలో నిలిచి ఉండి ఆ స్థితిని పరమలక్ష్యంగా పెట్టుకొని ఆత్మయే నేను, నేనే ఆత్మ, వ్యత్యాసం లేదు అన్నట్టుగా ఆ స్థితిలోనే ఉందాం. అహమస్మి, 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 అహమస్మి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి
స మహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవః సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభః. ఆత్మజ్ఞానంలో, ఆత్మనిష్టలో, పరమాత్మనిష్టలో ఉండడానికి మొట్టమొదటి జన్మలోనే సాధ్యపడదు. అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం అని ఇంకొక చోట చెప్పారు. అంటే ఎన్నో జన్మల పుణ్యఫలంగా సాధన షట్క సంపత్తిని సంపాదించుకొని శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటటువంటి పట్టుకొమ్మలను గట్టిగా పట్టుకొని అధిరోహించాలి. అత్యంత వివేకాన్ని డెవలప్ చేసుకోవాలి. పృథకీకరణం, ఆత్మానాత్మలను వేరుపరచుకోవడం. ఏది స్వరూపమో నిశ్చితంగా తెలుసుకోవడం. అది తెలిస్తే విక్షేపం ఉండదు. విక్షేపం లేకపోతే నేను ఇది అది అనే భ్రాంతి ఉండదు, కల్పన ఉండదు, వికల్పాలు ఉండవు. స్వరూప జ్ఞానం తెలియకపోతే విక్షేపం ఉంటుంది. దీనికి అత్యంత సాధన అవసరం. సాధన షట్క సంపత్తి వివేకము. వివేకం ఎలా ఏర్పడుతుంది? శ్రవణ, మనన ఇత్యాదుల ద్వారా, శాస్త్ర గురువాక్యాల ద్వారా వివేకం పెంపొందుతుంది. అంటే మస్తిష్కంలో ఏది పట్టుకోవాలో ఏది వదలాలో తెలుస్తుంది. అప్పుడు అత్యంత వైరాగ్యం ఏర్పడుతుంది. ఆ తరువాత ఆ వైరాగ్యంలో, ఆ వివేకంతో, ఆ శమధమాది షట్క సంపత్తులతో, ఆ పర్ఫెక్ట్ ఇంద్రియ మనోనిగ్రహాలతో సమాధి యందు ఉంటే, సమాధానం దాటితే నిధిధ్యాసనం. నేనే ఆత్మ, ఆత్మయే నేను, అస్మి, సోహం, శివోహం అనేటటువంటి భావం కలుగుతుంది. దీనికి ఒక జన్మ సరిపడుతుందా? సరిపడదు. ప్రయత్నం చేయని వాడికి కోటి జన్మలైనా సరిపడదు. ముక్తిర్న భజతి జన్మ శతాంతరేపి అన్నారు వివేక చూడమని. జన్మశతముల తరువాత కూడా ఈ మార్గంలోకి రాడు. ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి జన్మశతాంతరేపి. ఆ స్టేట్కి రావడానికి బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈనాడు ఏదో కించిత్ శ్రవణ మననాలు చేయగలుగుతున్నాం, నిధిధ్యాసనంలో కూర్చోగలుగుతున్నాం. ఇది భగవంతుడు మనకి ఒసగినటువంటి అత్యంత వరము. దీనిని వేస్ట్ చేసుకోవద్దు. చాలా దగ్గరకు వచ్చారు. కొంచెం ప్రయత్నం చేస్తే ఇందక్కడ చెప్పినట్టుగా జ్ఞానియే ఆత్మ, ఆత్మయే జ్ఞాని అవుతారు. బహూనాం జన్మాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జన్మలలో అనేక సాధనలు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ చేసిన అంతే అంతమున జ్ఞానవాన్ ఆత్మతత్వమును, పరమాత్మతత్వమును తెలుసుకున్న జ్ఞాని సర్వం సమస్తము వాసుదేవ
వాసుదేవ అంటే ఎవరు? వసుదేవుని పుత్రుడైన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు అని కాదు. ఒక రూపంలో పూజించే భగవంతునికి దేశకాల వస్తు పరిమితి ఉంటుంది. అంటే ఏదో సాకార రూపంగా వసుదేవుని కుమారుడు అని భక్తిగా ఉండడం మంచిదే, విశుద్ధాంతఃకరణం. కానీ వాసుదేవుడంటే సగుణ రూపము కాదు, నిర్గుణ బ్రహ్మ. ఈ వసుదేవ శబ్దము శ్రీకృష్ణుడు అవతారమెత్తడానికి చాలా పూర్వం నుంచి వేదములలోనే ఉన్నది, వేదాంతం నందే ఉన్నది. నిర్గుణ పరబ్రహ్మము. సచ్చిద్రూప పరబ్రహ్మమే వాసుదేవ శబ్దానికి అర్థం. వసంతి సర్వాణి భూతాని అస్మిన్నితి వాసు. వాసు, వాసు అనే పిలుస్తారు. వాసు అంటే అర్థం ఏంటి? వసంతి సర్వాణి భూతాని అస్మిన్ ఇతి వాసు. అన్ని జీవరాశులలో ఉన్న సచ్చిద్రూపమే వాసు. దేవ అంటే చిత్, వాసు అంటే సత్. వాసుదేవ సత్తా స్ఫూర్తి, సచ్చిద్రూపము, సత్తా చైతన్యము. స్వయం ప్రకాశయతే ఇది దేవ. చైతన్యం అంటే స్వయం ప్రకాశమే కదా. వాసుదేవుడు అంటే సద్రూప బ్రహ్మ, చిద్రూప బ్రహ్మ, రూపం లేని కృష్ణ పరమాత్మ. మొత్తం జగత్తంతా ఆ సచ్చిత్ రూపమే. వాసుదేవ సర్వం ఇతి అంటే ఎవరైతే సచ్చిద్రూపమే సర్వమని తెలుసుకుంటారో అటువంటి వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల సాధనల తరువాత జ్ఞానం కలిగి ఆ జ్ఞానంలో సర్వము సచ్చిద్రూపమే, సద్రూప చిద్రూప బ్రహ్మమే, వాసుదేవ సర్వమితి అని తెలుసుకుంటాడు. సహా మహాత్మా, అతడే మహాత్ముడు అంటే పరమాత్ముడు, అంటే సాక్షి చైతన్య ప్రత్యేగాత్ముడు. మహాత్మ అంటే అన్నిటికీ పరమైన ఆత్మ. అంటే ఒక్కటేగా, పరమాత్మ అన్న ప్రత్యేగాత్మ అన్న. సహ దుర్లభ, వెరీ వెరీ రేర్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వమితి. స మహాత్మా స దుర్లభ. జ్ఞానార్థ సంస్కారార్జనాశ్రయాణం. బహునాం జన్మనాం అంటే రకరకములు జ్ఞానము సంపాదించడానికి ఆశ్రయములైన అనేక సాధనలు జరిగిన జన్మల యొక్క అంతే సమాప్తౌ, సమాప్తి యందు జ్ఞానవాన్ ప్రాప్త పరిపాక జ్ఞాన అంటే పరిపక్వమైనటువంటి జ్ఞానము, అంటే నేనే ఆత్మని తెలుసుకునే జ్ఞానము. అటువంటి వాడు వాసుదేవం అంటే ప్రత్యేగాత్మనం, నేనే ఆత్మయని, సచ్చిద్రూపమని ప్రత్యక్షత, పరోక్షంగా కాకుండా సాక్షాత్ పరోక్షంగా ప్రపద్యతే, అంతర్తమమైనటువంటి ఆత్మరూపాన్ని స్వానుభవంగా సాక్షాత్కరించుకుంటాడు. కథం వసుదేవ సర్వం ఇతి.
సర్వము సచ్చిద్రూపమే అనే అనుభవాన్ని పొందుతాడు. వసుహు అంటే సత్, దేవ అంటే చిత్. యం ఏవం సర్వాత్మానం మాం ప్రతిపద్యతే. ఈ విధముగా సర్వమునకు ప్రత్యేగాత్మనైనటువంటి నన్ను పొందుతాడు, నన్ను తెలుస్తాడు, అతడు మహాత్మా, సహ మహాత్మా. న తత్సమః అన్యః అస్తి అధికో వా. అతనితో సమానమైన వాడు గాని అతని కంటే గొప్పవాడు గాని ఇతరుడు ఎవడునూ లేడు. అతః సుదుర్లభః సహ. అందువలన అటువంటి వాడు చాలా అరుదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాన్నాం అపి కశ్చిన్మాం వేత్తి తత్వతః. ముందు చదివాం. అహమస్మి, 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 సోహం, సోహం. మౌనం. అహమస్మి, అహమస్మి. ఓదారాः సర్వ ఏవైతే జ్ఞానీ తు ఆత్మైవ మే మతం. ఆస్థితः సహ హి యుక్తాత్మా మామేవా అనుత్తమాం గతిం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి సమహాత్మా సుదుర్లభః. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం,
సోహం. స్వస్తి.